కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి డిగ్రీ కాలేజీ పక్కగల ఒక చిన్న ఇంట్లో ఉంటున్న బంటుమిల్లి కోటేశ్వరరావు దంపతులు తమ పిల్లలతో కలిసి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. నిన్న ఉదయం 8 గంటల సమయంలో బంటుమిల్లి కనకదుర్గాదేవి గుడి దగ్గర ఇరుముళ్లు జరగడంతో భవానీని దర్శించుకునేందుకు వెళ్లగా అదృష్టం కొద్దీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎల్వీఆర్ ఫౌండేషన్ అధినేత లింగం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి కుటుంబానికి 10,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించారు. అలాగే దాతలు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అమ్మా అమ్మా నా కొడుకు దూరం చేసింది అమ్మా నాకు అమ్మా అమ్మా నా అమ్మేది అమ్మా నీళ్ళు పట్టింది ఉదయమా? ఉదయం 8:30 టైంలో 8:30 టైంలో. ఎలా జరిగింది? ఎవరు లేరా ఇంట్లో అప్పుడు? భవాని ఎలా జరిగింది? కూర్చో భవాని. బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో బంటుమిల్లి కోటేశ్వరరావు గారి యొక్క తాటాకిల్లు అగ్నికి ఆహుతి అయింది. కావున దాతలంతా కూడా ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయంతో పాటు తినుబండారాలు ఇవి కూడా అన్నీ కూడా వంట సామాన్లు కానీ ఎవరికి తోచిన వారు సాయం చేయాలని ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ రోజున ఎల్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి లింగం నాగేశ్వరరావు గారు మానవతా దృక్పథంతో 10,000 రూపాయలు వారికి సహాయంగా ఇవ్వటం జరిగింది. వారిని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో ఇచ్చి ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు కానీ ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇటువంటి వారికి ఉపయోగపడే ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? అమ్మా తల మాట్లాడమాకండమ్మా ఒక నిమిషం. ఎలా జరిగిందమ్మా? నాకు అనబాడలేదు, ఇల్లు పోతుంది, ఏమీ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, నా సంసారం కాలిపోయింది. పూర్తిగా తాటాకులు దగ్ధమైంది. అట్లాగే వీరి యొక్క డబ్బులు కూడా కాలిపోయినాయి, సుమారు 5 లక్షల చిల్లర. అట్లాగే స్వచ్ఛంద సంస్థల నుంచి వీరికి సహాయం ఇవ్వాలని చెప్పి కోరగా ముందుగా ఎల్వీఆర్ ఫౌండేషన్ అధినేత లింగం నాగేశ్వరరావు గారు స్వచ్ఛందంగా వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేశారు. అట్లాగే మండలంలో ఉన్నటువంటి ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి దాతలు వీరికి ఆర్థికంగా సహాయం చేస్తే వీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు. కాబట్టి అందరూ చేసి వీరికి సహాయం చేయాల్సిందిగా మేము తహసీల్దార్ ఆఫీస్ నుంచి కోరుచున్నాం. కాబట్టి అందరూ వీరి ప్రస్తుతం లింగం నాగేశ్వరరావు గారు సహకరించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.